మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్న ఎస్బీఐ బ్యాంక్ ముందు కస్టమర్లు ఆందోళనకు దిగారు. సర్వర్ పనిచేయడం లేదు అంటూ ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నామంటూ నిరసన తెలిపారు. దాదాపు 140 మంది రైతులు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గొడవైంది. మేము బ్యాంకులు ఏం లేదు, వరదలు పడ్డాయి, అక్కడ సిగ్నల్ టంబులు అన్నీ ఊలిపోయినాయి. వర్షానికి ఒక లైన్ మొత్తం ఊలిపోయి సిగ్నల్ వస్తలేదు. అది ఎప్పుడు బాగా అవుతుంది, రేపు బాగా అవుతుందా, ఎల్లుండి బాగా అవుతుందా, అది బాగా అయినాక సిగ్నల్ వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇక బ్యాంకులో ఉన్న సార్లు ఆమె సెక్రటరీ మేడం అని చెప్తుంది. మాకు అవసరం, మాకు ఇప్పుడు జరగవలసిన మా ఊళ్ళో పల్లెటూరు పక్కపూట నెట్ వస్తుంది. పక్కపొట్టి విలేజ్లో అన్ని చిన్న చిన్న సెంటర్లు వస్తున్నాయి, సిగ్నల్స్ మీ సేవలు అన్నీ వస్తున్నాయి. ఈ బ్యాంకులకు ఎందుకు వస్తలేదు? ఇంత పెద్ద సంస్థ ఇది, ఇంత పెద్ద సంస్థ అయినప్పుడు కరెక్ట్ రావాలి కదా సిగ్నల్ వస్తాయి. ఇప్పుడు 100 మంది ఉన్నాం, 200, 300 మంది నిలబడి ఉన్నాం. పొద్దున 6 గంటల నుంచి కూడా ఉన్నాము. రేపు ఇల్లు రావాలి గడ్డించి పెడుతున్నాం. దాన్ని మీరు పరిష్కారం పెట్టేస్తారు, మీరు చేయండి సార్, మాకు న్యాయం కావాలి. ఎందులో ఎన్నో కావాలి, న్యాయం చేయాలి. రైతులకు బ్యాంక్ బంధుకు మాకు రైతు బంధు ఇస్తున్నాము, రుణమాఫీ అంటారు, రుణమాఫీ చేసుకుందామన్నా ఆయనే, లోన్ అప్లై చేస్తున్నామన్నా ఆయనే. అందులో కాదు మంది వస్తూ కుక్కలు పట్టేమంటే తను దూరం కొడుతున్నామని లోపల ఎంట్రీ ఇస్తలేరు. ఇప్పుడు లాగేసుకుని లోపల ఎట్లా పోవాలి? ఇంతమంది ఉన్నాం సార్, మేము ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు బ్యాంక్ కాడికి? పొద్దుగాల 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. పొద్దుగాల 6 నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 12 గంటలు అవుతుంది. టోకన్లు ఇస్తలేదు. ఇప్పుడు నెట్ టవర్ ఊరిపోయినాయి, సిగ్నల్ వస్తలేదు. వేరే పోలికలు కలుపుతున్నాం. పొద్దుగాల